వైసీపీ సోషల్ మీడియాకు ఏ విషయంపై స్పందించే అవకాశం ఇవ్వడం లేదు సోషల్ మీడియా. ముందుగా తామే తమ పార్టీపై దాడి చేసొస్తున్నారు. ఎవరి సిద్ధాంతాలు వారు అన్వయించి ఎప్పుడో నాగబాబు మాట్లాడిన వీడియోలు పట్టుకొచ్చి ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అని నిష్ఠూరాలాడుతున్నారు. ఇక పార్టీకి పని చేయబోమని కొంతమంది తీర్మానించేస్తున్నారు. పనిలో పనిగా జనసేన పైన ఆరోపణలు చేస్తున్నారు. వీరి తీరు చూసి వైసీపీ సోషల్ మీడియాకు ఎలా స్పందించాలో అర్థం కావటం లేదు. నాగబాబును తీసుకోవటాన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ సోషల్ మీడియా వ్యతిరేకిస్తుంది కాబట్టి టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టాలంటే సపోర్ట్ చేస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అలా సపోర్ట్ చేస్తే ఎన్నో అర్థాలు వస్తాయని మరికొందరు గింజుకుంటున్నారు. అయితే ఈ వైసీపీ సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో అన్న మాట పక్కన పెట్టి సొంత పార్టీ పైన తమ యుద్ధం మాత్రం సోషల్ మీడియా సైనికులు చేసేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎలా స్పందించాలో జన సైనికులకు అర్థం కాని పరిస్థితి కల్పించడం. పార్టీలో చాలా మంది పనిచేసిన వాళ్లున్నా వాళ్లను కాదని కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తున్నారన్న అసంతృప్తి బయటకు కనిపించకుండా పార్టీ నిర్ణయాన్ని సమర్థించాల్సిందే. అసలు ఈ భావన రాకుండా చేయడానికి టీడీపీ సోషల్ మీడియా ఓవర్ యాక్షన్ పనికి వస్తుంది. తమ పార్టీ నిర్ణయాన్ని వారు సమర్థించుకునే పరిస్థితిని టీడీపీ సోషల్ మీడియా కల్పిస్తుంది. ఇటీవలి కాలంలో టీడీపీ కూటమి వైపు నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. ఇలా చేసి వైసీపీ జనసేనకు అనే అవకాశం ఇవ్వకుండా రివర్స్ గేమ్ ఆడుతున్నారా అన్న అనుమానాలు కూడా కొంతమందిలో వ్యక్తమవుతున్నాయి.